వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇప్పుడు మాట అంటే ఇంత గొప్పనైన ఒక వరం. మరి అలాంటి మాటని అంటే అది భగవంతుడి కోసం చేసిన మౌన వ్రతము అని చెప్పి ఉన్న మన మాటలు వచ్చిన వాళ్ళని కూడా కొన్ని సందర్భాల్లో ఇలా చేస్తూ ఉంటారు. ఏంటి అంటే దానివల్ల ఏదైనా ఫలితం ఉంటుందా? నిజంగా ఎందుకు చేయాలి? అసలు తప్పకుండా ఉంటుంది. ఉదాహరణకి మీకు ఇక్కడ ఒక సత్యం చెప్పాలి. మనకి కుంభకర్ణుడు అందరికీ తెలుసు కదండి రామాయణంలో. చూడండి, సరస్వతి అనుగ్రహం లేకపోవడం అంటే అనవసరమైనటువంటి చోట వాక్కు రావడం వల్ల ఒక్కొక్కసారి మనం ఎలా ఇబ్బంది పడతాము అనేటటువంటి ఆయన తపస్సు చేసి ఘోరమైనటువంటి తపస్సు చేసి ఆయన అడుగుదామనుకున్నటువంటిది ఒకటి, ఆయన అడిగింది ఒకటి. ఆయన అనంతమైనటువంటి శక్తులతో నేను యుద్ధం చేయాలి అని అడగాలని ఆయన తపస్సు చేశాడు. ఆ తపస్సులో ఉండేటటువంటి యోగ నిద్ర వల్ల నాకు ఆహారము కొంతకాలం, నిద్ర కొంతకాలము అని కోరుకున్నాడు. ఇప్పుడు 6 మాసాల పాటు నిద్ర 6 మాసాల పాటు భోజనం నువ్వు దివ్యంగా చెయ్యి అని పరమాత్మ అనుగ్రహం చేశాడు. ఆయన అదే పని చేశాడు. దాన్నే మనం సరస్వతి అనుగ్రహం అంటాం. సరస్వతి అనుగ్రహం అంటే మాట వేరు, సకాలంలో బుద్ధి తోచి మాట్లాడడం వేరు. అందుకనే రామచంద్రమూర్తి అలా మాట్లాడేవారట. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం సత్యంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. నువ్వు సత్యం చెప్పవయ్యా, సత్యం చెప్తున్నాను కదా అని కఠినంగా చెప్పకు. ప్రియం బ్రూయాత్ అందంగా చెప్పు. నా బ్రూయాత్ సత్యం అప్రియం. నువ్వు ఎప్పుడు కూడా సత్యం చెప్పాలి, ప్రియముగా చెప్పాలి కదా అని చెప్పని అబద్ధం చెప్పకు. సత్యంచ నానృతం బ్రూయాత్. సత్యం చెప్పే ప్రయత్నంలో నువ్వు ఏదైనా కొత్తమైనటువంటి అబద్ధాలు చెప్తావేమో, అబద్ధములు చెప్పద్దు. ఏది చెప్పాలో అది మృదువుగా అందంగా ఎదుటి వాళ్ళకి అందే విధంగా చెప్పు అని విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి నేర్పిస్తాడు మాట గురించి. అట్లా ఏషధర్మ సనాతన అన్నాడు. ఇదేనయ్యా సనాతనమైనటువంటి ధర్మం, వేరే ఏమీ లేదు. అందుకనే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ మాట వలనే మనకి ప్రపంచమంతా వశం అవుతుంది. ఈ మాట వలనే ప్రపంచమంతా మనకి దూరం అవుతుంది. ఈ మాట వలనే మనకి సింహాసనంలో అభిషేకం జరుగుతుంది. ఈ మాట వలనే మనకి ఉరికంబం ఎక్కే పరిస్థితి వస్తుంది. అన్ని నిర్ణయములు మన యొక్క నాలిక చివరి భాగంలో ఉండిపోయినాయట. అందుకని నీ యొక్క జీవితం అంతా ఎక్కడుంది నీ శరీరంలో అంటే నీ యొక్క నాలిక చివరి భాగంలో ఉన్నాయట. అందుకనే ఇక్కడ చమత్కారమైన విషయం చెప్పుకోవాలంటే, ఒకసారి నాలికని పళ్ళన్నీ అడుగుతున్నాయట. పాపం మీరందరూ నాకు బాగా సహకరిస్తున్నారు, ఏ కఠినమైన పదార్థాలు పెట్టినా కూడా ఈ దంతములు బాగా నవిలి నాలికకి రుచిని అందిస్తూ లోపలికి పంపిస్తూ ఉంటాయి. మీరందరూ నాకు చాలా ఉపకారం చేస్తున్నారు కదా, మీకు కూడా నేను ఏదైనా ఉపకారం చేద్దాం అనుకుంటున్నాను, నేనేం ఉపకారం చేయగలను అని నాలుక దంతములను అడిగిందిట. అప్పుడు దంతములు అన్నాయట, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు చాలు, లేకపోతే పళ్ళు రాలిపోతాయి అంటున్నారు అందరూ. సరిగ్గా మాట్లాడింది నువ్వు, రాలగొడతానంటుంది మమ్మల్ని. అందుకని చెప్పి నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడితే నువ్వు నాకు చాలా ఉపకారం చేసినట్టు అని మనకి చెప్పినట. ఇదంతా ఒక చమత్కారమైన కథ. కాబట్టి మనకి ఆ వాక్కుకి అంత పెద్ద గొప్పతనం ఉంది. ఆ వాక్కుతోనే మనం అంతా గెలవగలం, వాక్కుతోనే అందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టగలం. ఉదాహరణకి పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, ఒక గరికబాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఒక ప్రవచనం చెప్తే ఒక 2000 మంది 5000 మంది కూర్చుంటున్నారంటే ఆ శక్తి దేనిది? వాక్కు. ఆ వాక్కు, ఆ అమృతధార అలా రావడం, అది మన చెవులను పడడం, వాటి కోసమని ఇవాళ ఇంతమంది సనాతనంగా వెళుతున్నారు అంటే ఆ మాట గొప్పతనం అంత స్థాయిది అని మనకు అర్థమవుతున్నది. కాబట్టి ఈ సందర్భంలో వాళ్ళని కూడా తలుచుకోవడం, ఎందుకంటే వాళ్ళందరూ వాగ్దేవి వరపుత్రులు వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళందరూ ఎట్లా మనకి సరస్వతి రూపాల్లో మనకు కనపడుతున్నారో, మన దగ్గర కూడా మన సరస్వతి మన స్థాయిలో మనకున్నది. ఎలా? ప్రతి వాళ్ళకి భగవంతుడు వాక్కు ఇచ్చాడు కదండి. ఆ వాక్కు లేకపోతే ఎంత కష్టమో మనకే అర్థమవుతుంది. ఉదాహరణకి ఒక రోజు మౌనవ్రతం చేస్తే
ఇందా మీరు అడిగారు, అంటే మాట విలువ తెలియడం కోసం ఆ మౌన వ్రతం చేయడం అనే కాదు, మాటకి నియంత్రణ రావడం కోసం, మాటకి శక్తి రావడం కోసం. ఇది వరకు ఏమీ మాట్లాడేవారు కాదు, అలా మౌనంగా ఉండేవారు. ఆ మౌనం అనే ఉపాసన ద్వారా మన మాటకి ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయోజనాలను పొందుతారు. పెద్దవాళ్ళు ఇంకొక మాట కూడా చెప్తారు, ఎంత ఎక్కువ మాట్లాడితే అంత తొందరగా ఆయుష్ తగ్గిపోతుంది, క్షీణిస్తుంది అని చెప్పి. ఇది వాస్తవమా? ఖచ్చితమైనటువంటి మాట. దీనికి మనం ఉదాహరణ చెప్పాలంటే, మీకు దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని మీరు బాగా పరిశీలనం చేయండి. మీరు అందులో ఆయన శ్లోకం కూడా మీరు గమనిస్తే, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం, అది శ్లోకం. దక్షిణామూర్తి అష్టకం మొదలు పెట్టేటప్పుడు శ్లోకం ఏమిటి అంటే, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరుశిష్టాంతే వసదృశిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే అని ఆ స్తోత్రం ప్రారంభం చేస్తారు. అర్థం ఏంటండి? దీని అర్థం ఏమిటి అంటే, మౌన వ్యాఖ్యగా ఉన్నారట దక్షిణామూర్తి. ఆయన ఇలా చేతిని చిన్ముద్ర అంటారు దీన్ని. ఈ చిన్ముద్ర పెట్టి సింహాసనంలో కూర్చొని అలా మౌనంగా ఉన్నారట. గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. మీరు అనవసరమైన మాటలు 100 మాట్లాడండి, మీకు ఏ రకమైన సమాధానం దొరకదు. కానీ మీరు మంచి గురువు దగ్గరికి వెళ్ళి కూర్చోండి, ఆయన మీతో మాట్లాడరు, మీరు ఆయనతో మాట్లాడరు, మీ మనస్సులు మాట్లాడుకుంటాయి. మీ సమాధానానికి, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం వాటంతటదే దొరికిపోతుంది. మీ అంతటి మీరే సమాధాన పడిపోతారు. అంతే కదా, నేను ఈ పని చేస్తే సరిపోతుంది కదా, ఆయనే మిమ్మల్ని పిలిచి నువ్వు ఈ పని చేయరా అని చెప్పరు. కానీ గురు సన్నిధి అంటాం మనం. ఆ సన్నిధిలోకి వెళ్ళంగానే మనకి సహజంగానే అలా మన ప్రశ్నలన్నీ మనకి సమాధాన పడిపోయి వారికి నమస్కారం చేసేసి, నేను అంటే ఏ చింతతో నేను వచ్చానో అది నాకు తీరిపోయింది, సో నేను వెళ్ళొస్తాను ఇంకా అని మనం వచ్చేస్తాం. కాసేపు అక్కడికి వెళ్ళి కూర్చుంటే నాకు చాలా ఆనందంగా ఉందంటాం. ఇక్కడ ఆనందం కాదు, మనమేమో చాలా భారంగా ఉందని వెళ్తాం, భారం అంతా తగ్గిపోయింది. దీన్నే మనకి ఋషులందరూ కూడా ఏం చేశారటంటే, 4 శిష్యులు ఉన్నారు ఆయనకి, సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాత అనే 4. వాళ్ళ 3 బ్రహ్మమానస పుత్రులు. వాళ్ళకి అసలు తత్వం గురించి ఎన్నో 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 ప్రశ్నలు ఉన్నాయట. కానీ వాళ్ళ పరమశివుడు దక్షిణామూర్తి రూపంలో పైన కూర్చొని ఉన్నాడు, ఆయన అలా చూస్తూ ఉన్నారట. అసలు వీళ్ళేమి ప్రశ్న అడగట్లేదు, ఆయనేమి సమాధానం చెప్పట్లేదు. దాన్నే శంకరాచార్యుల వారి శ్లోకంలో రాశారు, చిత్రం వటతరోర్మూలే. అసలు మొదలు పెట్టడమే చిత్రం అన్నారు. ఇది చాలా చిత్రంగా ఉందయ్యా. ఎందుకని? వటతరోర్మూలే. వటతరం అంటే ఇది మన మర్రి చెట్టు, వటవృక్షం అంటాం. వటతరోర్మూలే వృద్ధా శిష్య, వృద్ధుడైనటువంటి వాళ్ళు శిష్యులుగా ఉన్నారు. గురుర్ యువ, గురువు గారు యువకుడు. అంటే వయసుతో సంబంధం లేదు, జ్ఞానం. అంతే కదా. ఇవాళ మీరు పురోహితులను చూస్తే, మేము వెళ్ళే ఇళ్ళు పెద్దవి, మేము చిన్నవాళ్ళం అన్నమాట. అంతే కదా. వృద్ధా శిష్య గురుర్ యువ, గురువు గారు యువకుడు, శిష్యులందరూ వృద్ధులు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం, గురువు గారు ఏం చేస్తున్నారు? మౌనంగా కూర్చొని ఉన్నారు. శిష్యాస్తు చిన్న సంశయ, శిష్యులందరికీ వాళ్ళ సంశయాలన్నీ చిన్నమైపోతున్నాయి. ఇది ఎట్లా సాధ్యమండి అంటే, ఆ గురుత్వంలో ఉన్నటువంటి గొప్పతనం అది. అందువల్ల మనకు అనేకమైనటువంటి సంశయాలు ఉంటాయి, కానీ ఆ మౌనం ఎన్నిటికో సమాధానం అన్నమాట. మౌనం అనేటటువంటిది ఒక ఉపాసన. మౌనం వల్ల మనం నిజమైనటువంటి మనం యోగాని, సహజ యోగాని, వాళ్ళ మనం చాలా రకాల యోగాలు, మెడిటేషన్లు చేస్తున్నాం. ఈక్వల్ టు మెడిటేషన్ మౌనవ్రతం. అంతే కదండి. మెడిటేషన్కి వెళ్ళి మనం పబ్లో లాగా సౌండ్లు పెట్టి డాన్సులు చేస్తామండి. ఒక పీస్ కోసం వెళ్తాం, ఒక ఆనందం కోసం వెళ్తాం. అసలు అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్, అసలు అక్కడ ఎవ్వరూ మాట్లాడకూడదు. అటువంటి ప్రదేశంలోకి వెళ్ళడాన్నే మనం యోగా అంటున్నాం. దీన్ని యోగం అంది శాస్త్రం. ఏమిటి యోగం? మీరు మౌనంగా ఉండండి. ఉదయం సంధ్యాకాలం 8 గంటల వరకు, 6-7 గంటల వరకు, కనీసం సంధ్యాకాలం అంటాం దాన్ని, 6 గంటల నుంచి 7 గంటల వరకు మౌనంగా ఉండండి.
ఇక అప్పుడు పిల్లల్ని తిట్టడం, అప్పుడు మనం ఏదో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం లాంటి పనులు అప్పుడు చేయకండి. ఎందుకంటే అది సంధ్యాకాలం, అది ఉగ్రమైనటువంటి కాలం. అక్కడ తథాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు అనుగ్రహం చేస్తారు. వాడు అంటే ఇది నేనే అడగాలనుకున్నా యాక్చువల్గా. చాలా మంది కొన్ని మాటలు అంటే ఏదైనా ఎదుటి వారిని అన్నప్పుడు అది నిజంగా జరుగుతోంది అని చెప్పి గట్టిగా నమ్ముతుంటారు. అరే వీడు ఎదురొచ్చినా సరే, వీడు నోటితో ఏదైనా అన్నా సరే నాకు అది అట్నే జరిగిపోతుంది అని చెప్పి సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు. అంటే అక్కడ తన మాటకున్న పవర్ అనుకోవాలా, లేదంటే అన్న సమయాన్ని బట్టి ఆ సమయానికి ఉన్న పవర్ అనుకోవాలా? అక్కడ రెండు కూడా కుదురుతాయి. ఇప్పుడు మనకి కేవలం మనం అనుకున్నటువంటి మాటే కాదు, అన్న సమయం కూడా ముఖ్యం. అందుకనే మీరు గమనించండి, మళ్ళీ మనం రామాయణం తీసుకుంటే కైకా అమ్మవారికి దశరథ మహారాజు గారు వరం ఇచ్చాడు. ఆయన చేస్తాను అని చెప్పని అన్నారు. ఆవిడ ఎప్పుడు అడిగిందంటే సందర్భం చూసి అడిగారు, కానీ ఆవిడ దానికంటే ముందర అడగలేదు. ఆవిడ రాముల వారిని సింహాసనంలో చెయ్యొద్దని ఆవిడ ఎప్పుడు అడిగారు? రేపు అభిషేకం ఉందనంగా ఇవాళ అడిగితే ఆ పాచిక పారింది. కానీ మీరు ఒక వారం రోజుల ముందర గనక కైకమ్మ వారు గనక ఈ అప్లికేషన్ గనక పెడితే ఇది అసలు సాగేదా? లేదు. ఎందుకంటే పురప్రజలే ముందర ఎదురు తిరిగి అవసరమైతే ఆవిడ మీద కూడా దాడికి వెళ్ళేవారేమో. అంటే ఎక్కువ సమయం ఉంది కాబట్టి ఏ క్షణం ఏదైనా జరగవచ్చు. కానీ ఆవిడ సందర్భం చూసి అడగడం వల్ల ఆ పాచిక పారింది. రామచంద్రమూర్తి అరణ్యానికి బయలుదేరి వెళ్ళారు. అందుకని మాట ఇవ్వడమే కాదు, మాట అడగడం కూడా ఒక సందర్భం గనక చూసి మనం అడిగినట్లయితే అక్కడ కలిగేటటువంటి యొక్క ప్రయోజనం అంతా ఇంత కాదు. అందువలన ఈ యొక్క మనుష్యుడికి ఉపాధికి కూడా మాట అనడం, మాట అడగడం రెండూ కూడా ఆయా సందర్భాన్ని బట్టి. అందుకనే మన వాళ్ళు ముహూర్తం అనేటటువంటిది, కొంచెం మంచి సమయాలు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటారు అంటే, తప్పకుండా ఇది మాట్లాడుకోవాలి అంటే ఒక సందర్భం, ఏదైనా ఒక ప్రవచనం చెప్పాలి అంటే ఒక సందర్భం. అంతేగాని ఉదయం 11 గంటలకు ఎందుకు ప్రవచనం పెట్టరు? అయ్యా మేము టిఫిన్ చేసి చాలా ఖాళీగా ఉంటామండి, మాకు టిఫిన్ అయిపోయిందంటే మళ్ళీ లంచ్ వరకు పనే ఉండదు, కొంచెం ఆ టైంలో చెప్తారా ప్రవచనం అంటే? ఆ టైంలో చెప్పాం. ఏ టైంలో చెప్పాలి? ఆ టైంలోనే చెప్తాం. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు చెప్తాం, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు చెప్తాం. మనకి ఖాళీగా ఉంది కదా అని చెప్పని మరి రాత్రి 11:30కి నేను ఖాళీ అండి, నాకు కొంచెం ఆ సమయంలో చెప్పండి అంటే ఆ సమయంలో చెప్పండి. నియమం, వాక్కుని కూడా నియమమైనటువంటి కాలంలో ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, మీరు బాగా పెద్దవాళ్ళు అని ఎప్పుడు అనిపించుకుంటారంటే ఎవరికి మాట నియంత్రణ ఉంటుందో వాళ్ళు పెద్దవాళ్ళు అనిపించుకుంటారు. వాస్తవం. అన్న మాట మీద నిలబడడం, ఏది పడితే అది మాట్లాడకపోవడం, ఒక సందర్భం దాడితే వాళ్ళు మాట్లాడకపోవడం. అంతే. అంటే మన విలువ పెరగాలన్నా తగ్గాలన్నా ఒక మాట చాలు. మాటతో మాత్రమే అన్నీ సాధ్యమవుతాయి. మాటతో మాత్రమే మనం ప్రపంచాన్ని వశం చేసుకోగలం. మాటతో మాత్రమే ప్రపంచానికి మనం ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండగలం. మాటతో మాత్రమే మనం ఉన్నతమైన స్థితికి కూడా వెళ్ళగలం. మాట కూడా భగవంతుడి తాలూకు మాట మాట్లాడినప్పుడు మన యొక్క నోరు, మన యొక్క వాక్కు, మన యొక్క శరీరం, ఆ శబ్ద ధ్వని ఎక్కడి వరకు వచ్చిందో అదంతా కూడా పవిత్రం అవుతుంది. అందుకనే భగవంతుడి యొక్క మాటలు మాట్లాడమన్నారు. దీన్ని వాగ్రూపమైనటువంటి సేవ అంటారు. అదే కదా పెద్దలు చెప్తున్నారు. పురాణ ప్రవచనం చెప్పడం, వాక్కుని సమాజం కోసం వాడటము అంటే అది కూడా సమాజానికి అందిస్తున్నటువంటి వాగ్రూపమైనటువంటి సేవ, అంతే కదండి. ఉదాహరణకి ఒక కీర్తన మనం చక్కగా పాడి తిరుమలలో త్యాగరాజ మండపంలో వినిపించారు అనుకోండి, అది భగవంతుడికి చేసినటువంటి గాన సేవ, అంతే కదండి. అంతేగాని అది జనరంజకమైనటువంటిది అనేటటువంటిది ఒక కోణం తప్పించి వీళ్ళు దేనికి పాడుతున్నారు అక్కడ అంటే లోపల ఉన్నటువంటి యొక్క పరమాత్మ యొక్క విని మనల్ని ఆశీర్వచనం చేయాలి. అట్లాగే ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము అన్న ప్రజలందరికీ మంచి జరగాలి, తో పాటుగా 15 మందిలో ఒక 2 మారి మంచి మార్గంలో నడిచిన ఈ ప్రయత్నానికి మంచి ఫలితం అనేటటువంటిది వస్తుంది. అందుకని వాక్కుని నియంత్రించుకోవడం, ఏ కాలంలో నియంత్రించుకోవాలి, ఏ కాలంలో ప్రయోగించాలి. అన్ని వేళలా మౌనం మంచిది కాదు, అన్ని వేళలా మాట్లాడటము మంచిది కాదు. దాన్ని బుద్ధి ఎరిగి చక్కగా మన పురాణాలు, మన యొక్క ఇతిహాసాలు ఏం చెప్తున్నాయి, భారతం ఎంత గొప్పగా చెప్పిందండి. అందువల్ల ఈ ఎపిసోడ్ మనకి సరిపోదు. అందువల్ల ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా మన అనుభవంలో మనం పరిశీలించుకొని ఎవరికి వాళ్ళు నడవగలిగితే
వాక్కుతోనే మనం సమస్త విజయాల్ని సాధించగలం. ఇది మనకి ఎంతో మంది గతంలో వాళ్ళు కూడా ఆచరించి చూపించారు. మన కళ్ళ ఎదురకుండా ఎంతో మంది వాక్కుతో ఇవాళ మన ఇళ్లలో స్థిరంగా తిష్ట వేసుకున్నటువంటి ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, ఇట్లా వాళ్ళందరూ వాళ్ళ గొంతులతో వాళ్ళ వాక్కులతోనే కదండి మనలో ఉండిపోయారు ఎప్పటికీ. అట్లా ఒక ఘంటసాల గారు వాళ్ళ జీవనం 40 సంవత్సరాలే, కానీ ఇవాళకి మీరు ఘంటసాల గారి పేరు చెప్తే ఒక ఆనందం. ఒక ఎస్పీబి గారు, ఒక చిత్ర గారు, వీళ్ళందరూ ప్రవచనాల్లో మనకి చాగంటి కోటేశ్వరరావు గారు, ఇలా వీళ్ళందరూ, అలాగే ఒక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వాళ్ళు రాస్తున్నటువంటి ఒక్కొక్క మాట ప్రపంచం మీదకి ఒక్కొక్క ఆయుధం లాంటి. ఇవన్నీ కూడా వాక్కుకి సంబంధించినటువంటివి. వాళ్ళు కేవలం రాయడమే కాదు, ఆ రాసినటువంటి దాన్ని పాడారు. వాళ్ళు పాడి ఆ మాటల్ని ప్రజల్లోకి పంపించడం వల్ల దాన్ని చూసి ఇదివరకు మారేవారు అనమాట. ఆ లిరిక్స్ మీద అంత గొప్ప దృష్టి పెట్టేవారు. అందుకనే భారతం అందరికీ నోటికి వచ్చేది. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అని మొదలు పెడితే రామాయణం మొత్తం అందరికీ నోటికొచ్చు. అలా ప్రతి విషయం కూడా వాళ్ళకి బాగా పురాణంలో శ్లోక రూపంలో లోపలికి సారము తత్వము అర్థం కాకపోయినా అసలంటూ జ్ఞానం అనేటటువంటిది ఉండేది. అంటే ఏం చేయాలి చేయకూడదని అవగాహన ఉండేది. అదంతా కూడా వాక్కు వల్లనే జరిగింది. ఇదివరకు ఉషశ్రీ గారని వారు రామాయణం చెప్తూ ఉండేవారు. ఆ రామాయణం వింటూ ఉండేవారు. రాత్రి 7 అయిందంటే రేడియో మధ్యలో పెట్టి ఉషశ్రీ గారు రామాయణం వినేవారు, ఉషశ్రీ గారు భారతం వినేవారు. ఇలా మనకి వాక్కు వల్ల ఎంతో మందిని తరింపజేసే అవకాశం కూడా ఉంది. పరమాత్మ ఇవాళ మనకిచ్చాడు. దాని వలన ఆ సేవ నిరంతరంగా కొనసాగాలి అని ఆ వాగ్దేవి అయిన సరస్వతీదేవిని ప్రార్థన చేస్తూ అందరూ నియంత్రణలో ఉండాలి. వాక్ నియంత్రణ వల్ల సమాజాన్ని మరింతగా జయించి మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. సంతోషం అండి. మాటకు సంబంధించి మీరు మాట్లాడిన విధానం కానివ్వండి, ఆ వివరించిన విధానం కానివ్వండి, చాలా చక్కగా ఉంది. నాకైతే చాలా అంటే వింటా ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా ఏముంది తెలుసుకోవాల్సింది, ఇంకేం చెప్తారు అని చెప్పి చాలా కొత్తగా అనిపించింది. ధన్యవాదాలండి. శుభమస్తు.